ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు ఎన్నికలు నిర్వహించాలి. ఉప్పల్ బగాయత్లో కేటాయించిన 5 ఎకరాల స్థలం అభివృద్ధి ట్రస్ట్ ద్వారా కాకుండా మహాసభ ద్వారా జరగాలి. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కమిటీ చైర్మన్ శ్రీశైలం మల్లికార్జున సత్రం అధ్యక్షుడు మిడిదొడ్డి శ్యామ్ సుందర్. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు గత 9 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించడం లేదని, తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కమిటీ చైర్మన్ శ్రీశైలం మల్లికార్జున సత్రం అధ్యక్షుడు మిడిదొడ్డి శ్యామ్ సుందర్ డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య హాస్టల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్యవైశ్య మహాసభ బైలా ప్రకారం ప్రతి 2 ఏళ్లకు ఎన్నికలు నిర్వహించాలని ఉందని, కానీ గత 9 ఏళ్లుగా ఏకపక్ష నిర్ణయంతోనే ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఒకే వ్యక్తి కొనసాగుతున్నారని తెలిపారు. అదేవిధంగా ఉప్పల్ బగాయత్లో ఆర్యవైశ్య మహాసభకు కేటాయించిన 5 ఎకరాల స్థలానికి సంబంధించి అభివృద్ధి బాధ్యతలు పూర్తిగా మహాసభ ద్వారా జరగాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా ట్రస్టుకు అప్పగిస్తే పేద ఆర్యవైశ్య బిడ్డలకు అన్యాయం జరుగుతుందని, రాష్ట్రంలోని ప్రతి పేద ఆర్యవైశ్య బిడ్డలకు న్యాయం జరగాలంటే మహాసభ ద్వారా అభివృద్ధి జరిగే విధంగా చూడాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా మహాసభ నియమ నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు పాలాది రామ్మోహన్, నాగర్ కర్నూలు ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, నారాయణపేట శంకు ఉమేష్, వనపర్తి కల్వరాజు, గద్వాల మేడిశెట్టి బాలస్వామి, రాష్ట్ర నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర ఆవోపా అధ్యక్షుడు మలిపెద్ది శంకర్, చంద్రకుమార్, భీమా ప్రభాకర్, సాయి కిషోర్, ఉమ్మడి జిల్లా అధ్యక్ష చక్రధర్ గుప్తా, వెంకటేశ్వర్లు, ఏదెర ప్రమోద్, సుజేంద్ర శెట్టి, బల్సా శ్రీరాములు, కల్మిచల్ల రమేష్, రామ్మోహన్, బాణాల సునీల్ కుమార్, శ్రీధర్, సురేష్, జీలకంఠ రవికుమార్ కార్యదర్శులు పాల్గొన్నారు. మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి మేము కోరేది ఏమంటే, ఎలక్షన్స్ ఏదైతే బైలాస్ ఉన్నావో దాని ప్రకారంగా మహాసభ ఎలక్షన్ జరగాలి. ఎందుకంటే దీనికి మన పెద్దలు జోషయ్య గారు దీనికి ఒక ఫౌండేషన్ వేసారు. వారు ఇక్కడ ఉండి అన్ని నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ వారి ఆధ్వర్యంలో జరిగినాయి. మనం వారిని గౌరవించి వారి యొక్క అడుగుజాడల్లో ఈరోజు మహాసభ నడిచింది. మేము అమరావతి నారాయణ గారు, లక్ష్మీనారాయణ గారిని కోరేది ఏమంటే, మీరు మళ్ళీ ఎలక్షన్ కావాలంటే కానీ మాకు అభ్యంతరం లేదు, కానీ పద్ధతి ఏదైతుందో మీరు మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి. దాంట్లో మీరు నామినేషన్ వేయాలంటే వేయచ్చు, మరి మీరు నిలబడాలంటే నిలబడవచ్చు. కానీ మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒకటే కోరేది ఏమంటే, మీరు దయచేసి వీలైనంత తొందరలో ఈ మహాసభ యొక్క ఎన్నికలు జరపాలి. ఇంతమంది వారు మార్చిలో జరుపుతామని చెప్పారు, మార్చిలో జరపలేదు. ఏదో కొద్ది సాగులు చెప్పి పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నాయి, అసెంబ్లీ ఎలక్షన్ ఉన్నాయి, ఈ ఎలక్షన్లకు సంస్థకు సంబంధం లేదు. కాబట్టి మేమందరూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి ఆర్యవైశ్య సోదరులు అంతా కోరేది ఏమంటే, మీరు దయచేసి పెద్దరికం నిలుపుకోవటానికి ఎంబడే ఎన్నికలు జరపాలని కోరుతున్నాం. రాష్ట్ర ఆవోపా అధ్యక్షులు, ఉమ్మడి పాలమూరు జిల్లా మహాసభ మాజీ అధ్యక్షులుగా శ్యామ్ సుందర్ తర్వాత చేశాను నేను. మరి ఈరోజు ఇక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లాలో వైశ్య హాస్టల్లో కార్యక్రమం అందరూ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరు అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేసి, మిడిదొడ్డి శ్యామ్ సుందర్ గారు విద్యా కమిటీ చైర్మన్, కొత్త శ్రీనివాస్ గుప్తా గారు ప్రాంత కార్యదర్శి ఆర్యవైశ్య మహాసభ, చంద్రకుమార్ గారు కార్యదర్శి ఆర్యవైశ్య మహాసభ, అదేవిధంగా సాయి కిషోర్ ఈసీ మెంబర్, ఆ తర్వాత బల్సా శ్రీరాములు గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పాలాది రామ్మోహన్ గారు ఇక్కడ హెడ్ క్వార్టర్ మహబూబ్నగర్కి అధ్యక్షులు, అదేవిధంగా మేడిశెట్టి బాలస్వామి గారు, బచ్చు రామకృష్ణ గారు, కల్వరాజు గారు, కట్టా సురేష్ గారు, సుంకు ఉమేష్ గారు, అదేవిధంగా గుండా వెంకటేష్ గారు, పట్టణది ప్రమోద్ కుమార్, వైశ్య హాస్టల్ అధ్యక్షులు చక్రి, మిగతా జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు జిల్లా, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు చాలా ఉంది. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి గత 100 సంవత్సరాలుగా పెద్దలెందరో మహానుభావులు ఈ వైశ్య మహాసభను ఏర్పాటు చేశారు. దానికి మాకందరికీ కూడా చాలా సంవత్సరాలు కొలిజేటి రోషయ్య గారు, ఉమ్మడి పాలమూరు జిల్లాకి మాకు పాలాది మాణిక్యపురం గారు మహాసభ అధ్యక్షులుగా కూడా చేశారు. ఎవరు ఏ సందర్భంలో చేసినా 2 సంవత్సరాలకు ఒకసారి
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించి అద్భుతమైనటువంటి ఈ యొక్క వైశ్యులకు సేవలు అందించారు. వాళ్ళందరికీ ఒకసారి ప్రణామం తెలియజేస్తున్నాం మేము. అదేవిధంగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత గత 9 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకుండా ఈ 9 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా జనరల్ బాడీ ఏర్పాటు చేయకుండా ఈ 9 సంవత్సరాలుగా మరి స్టేట్ కౌన్సిల్ మెంబర్లు కానీ జిల్లా మాజీ అధ్యక్షులు కానీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శులను కానీ ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా మరి ఈ రకంగా చేయడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎవరైనా అధ్యక్ష పదవిలో ఉండొచ్చు. మనము మహాసభ అధ్యక్ష పదవి ఎవరుంటే వాళ్ళని మనం గౌరవిస్తాం. ఈరోజు అమరావతి లక్ష్మణ గారు ఉన్నారు. మరి మాకు ఆవుపాక్ కానీ ఇవాళ యువజన సంఘం కానీ మహిళా సంఘం కానీ వాసవి క్లబ్ దానికి కానీ ఏ దానికైనా మాకు ఆరాధ్యమైనటువంటిది మాతృ సంస్థ మాకు ఆర్యవైశ్య మహాసభ. దాన్ని సంపూర్ణంగా అన్ని సంస్థలు మేము గౌరవిస్తాం. కానీ ఆ సంస్థలో మనకి గవర్నమెంట్ గత టీఆర్ఎస్ ప్రభుత్వం 5 ఎకరాల స్థలం ఉప్పల బాగాయతులో కేటాయించింది. మరి దానికి భాగ్యనగరంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది లక్షలాది రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బీద ఆర్యవైశ్యులకి ఏ రకంగా మనం సేవ చేయగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో దాన్ని ప్రభుత్వం శ్రీ బీగాల గణేష్ గుప్తా గారు, శ్రీ కోలేటి దామోదర్ గుప్తా గారు వీరిద్దరి యొక్క కోరిక మేరకి ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఆ జీవోలో కూడా క్లియర్గా బీగాల గణేష్ గుప్తా గారు, కోలేటి దామోదర్ గుప్తా గారి విజ్ఞప్తి మేరకు మేము రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు కేటాయిస్తున్నామని చీఫ్ మినిస్టర్ గారు జీవో విడుదల చేయడం జరిగింది. దాని మీద సోమేష్ కుమార్ గారు మనకి ప్రధాన కార్యదర్శి గారు మనకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు చీఫ్ మినిస్టర్ లెటర్ కూడా ఉంది. మీ అందరికీ ప్రెస్కి ఇప్పుడు రిలీజ్ చేస్తాం. అది ఆ యొక్క లెటర్లో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకి 5 ఎకరాల స్థలం ఉప్పల బగాయత్లో కేటాయించడం జరిగింది. ఆ 5 ఎకరాల స్థలంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీద ఆర్యవైశ్యులకి విద్యాపరంగాన వైద్యపరంగాన ఏ రకంగా బీద ఆర్యవైశ్యులకు సేవ చేయాలనే సంకల్పాన్ని మహాసభ తీర్మానం చేసి మహాసభ ద్వారానే ఆ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అందరూ కోరుతున్నారు. అదేవిధంగా దాన్ని ఒక ట్రస్ట్కి ఏర్పాటు చేసి కొంతమందికి పరిమితం చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఆర్యవైశ్యుల హక్కు అందులో ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మాత్రమే దాన్ని టేకప్ చేయాలనేటువంటి ఉద్దేశాన్ని మనం ఈ సందర్భంగా తీర్మానం చేసి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకి పెద్దలు మరి బీగాల గణేష్ గారికి, కోలేటి దామోదర్ గారికి, ఎమ్మెల్సీ దయానంద్ గారికి, ఉన్న ఏకైక తెలంగాణ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారికి, అదేవిధంగా ఈ మధ్యనే మనకి ఆర్యవైశ్య కార్పొరేషన్ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. దానికి అతి తొందరలో మనకి 1000 కోట్లతో మనం ఫండ్ చేయాలని కోరుతున్నాం. అతి తొందరలో వారు అది కూడా కేటాయించాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా జీవో వచ్చింది, డబ్బులు కూడా వస్తే బీద ఆర్యవైశ్యులకి బాగా ఉంటుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని అది కూడా డిమాండ్ చేస్తున్నాం, 1000 కోట్లు ఇవ్వాలని. మరి కల్వ సుజాత గారికి కూడా ఈ యొక్క తీర్మానం కాపీ వారికి అందజేసి పెద్దలందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మాన్యులు కొనిజేటి రోషయ్య గారు ఏదైతే మనకు మార్గదర్శనం చేసి వైశ్య మహాసభని మన యొక్క తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నతంగా తీర్చిదిద్ది అందరి ఆర్యవైశ్యుల మనల్ని చూరగొన్నారో అదేవిధంగా ఇక ముందు కూడా ప్రజాస్వామ్యయుతంగా జనరల్ బాడీ ఏర్పాటు చేసి అందరి యొక్క ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఇక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి మాజీ అధ్యక్షులందరి యొక్క ఆధ్వర్యంలో దీన్ని తీర్మానం చేసి ఈ ప్రతులందరినీ కూడా అందరికీ పంపించడం జరుగుతుంది. దీనికోసమే ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. జై హింద్.